అని లోకం నిన్ను ఆదరించట్లేదని బాధపడే బదులు లోకేశ్వరుని పాదం నువ్వు పట్టుకుంటే లోకం నీ పాదం పట్టుకుంటుంది. తెలుసుకో, అందరి బుద్ధులు ఎవడి యందున్నాయో వాడి పాదం నువ్వు పట్టుకుంటే అందరి బుద్ధులు నీ వైపు తిరిగేటట్టు ఆయనే చేస్తాడు. కానీ మనం ఆ పని మానేసి లోకాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పొద్దుట్లేచి నుంచి విన్యాసాలు చేస్తామండి, ఫీట్స్. వాడిని మెప్పించడానికి వీడిని మెప్పించడానికి అబద్ధాలు ఆడి అధర్మాలు చేసి గెంతులు గెంతి అలసిపోయి చివరికి మంచం మీద పడిపోతాం. అంతే కదా, ఇదే బతుకు. ఇంకోటిందో ఆలోచించండి ఇక్కడ. కానీ లోకాన్ని మెప్పించడానికి ఇంత ఫిట్స్ చేసే బదులు ఆ లోకేశ్వరుడివి అపారమైన భక్తితో పట్టుకుంటే లోకం అవసరం నీకు ఉన్నట్లయితే ఆ లోకం నీ పాదం దగ్గరికి వచ్చేటట్టు ఆయనే చేయగలడయ్యా. ఇది తెలుసుకోండి. ఇది తెలిస్తే భగవంతుడిని ఎప్పుడు పట్టుకోవాలి. ధ్రువుడి కథ వింటే మా నాన్నమ్మ వాళ్ళు భాగవతం వింటారు కానీ మేము ఇంట్లో టీవీ చూసుకుంటాం అని పిల్లలు అనకూడదు. వాళ్ళ బతుకులు బాగుపడ్డాలన్నా పిల్లాడైన ధ్రువుడు 36 ఏళ్ళు ఆరోగ్యంగా రాజ్యాన్ని అఖండంగా శత్రుబాధ లేకుండా పాలించి తర్వాత ధ్రువమండలాన్ని చేరాడు. నా పిల్లవాడు కూడా ఆయుష్మంతుడి బాగుండి తర్వాత ఉత్తమగతుడికి వెళ్ళాలంటే చిన్నప్పటి నుంచి నా పిల్లాడికి విష్ణు భక్తి నేర్పాలని తల్లి అనుకోవాలి. అది ధ్రువ చరిత్ర యొక్క ప్రయోజనం.